హలో వ్యూయర్స్, నేను మీ లలితారెడ్డిని. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ డల్ డీహైడ్రేటెడ్ స్కిన్. అందరం అనుకుంటుంటాము పక్కన వాళ్ళ స్కిన్ మెరుస్తూ ఉంది, నాదేంటి ఇంత డల్గా ఉంది, ఏ సారీ కట్టినా కానీ గ్లో ఉండడం లేదు, అసలు ఏంటో కొంచెం స్నానం చేసిన కొంచెం సేపటికే చాలా డల్ అయిపోతుంది, డార్క్గా కనిపిస్తాను. ఇలా కారణం ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఫుడ్ ఎలా ఉందో చూసుకున్నారా? మీరు ఎండలో ఎంతసేపు తిరుగుతున్నారు? కనీసం మీరు 10 రోజులకు ఒకసారైనా మీ ఇంట్లో ఉండే మీగడతో అయినా మసాజ్ చేసుకుంటున్నారా? వాటర్ ఎంత తాగుతున్నారు? మీ డైట్లో ఫ్రూట్స్ ఉందా లేదా? ఆకుకూరలు తింటున్నారా లేదా? పచ్చళ్ళు ఎక్కువ తింటున్నారా? పసుపును అంటూ పూస్తున్నారా మంచిది కదా అని? అలానే నిమ్మకాయ పెడుతున్నారా బ్రైట్గా రావడానికి? పెరుగును అదే పనిగా రుద్దుతున్నారా? ఇవన్నీ ఆలోచించారమ్మా ఎప్పుడైనా? వీటన్నిటి మీద మీ స్కిన్ డిపెండ్ అయి ఉంటుందమ్మా. నిజం, చాలామంది ఆలోచించరు. ఏదో కొన్ని వీడియోస్ చూస్తారు, లేదా ఎవరైనా టిప్స్ చెప్తే అంటూ ముల్తానీ మిట్టి ప్యాక్స్ వేసేస్తారు, శనగపిండి తీసి రుద్దుతూ ఉంటారు, ఎగ్ ప్యాక్స్ వేసేసుకుంటూ ఉంటారు, ఒక గంట సేపు ఉంచుకుంటారు, లేదా అరగంట సేపు ఉంచుకుంటారు. ఇవన్నీ తప్పుమ్మా. అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఏంటి మా తప్పులు చెప్తూ ఉన్నారు, ఇవన్నీ ఓల్డ్ టిప్స్ కదా ఇవి. మరి వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉండేవాళ్ళంటే వాళ్ళ స్కిన్ వేరు, వాళ్ళ స్కిన్ స్టామినా వేరు, వాళ్ళు తీసుకునే డైట్ వేరు, వాళ్ళు చేసే పని వేరు. ఎందుకు చెప్తున్నాను అంటే ఆలోచించుకోండి, మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో. ఉదయం లేచి ఒక 15-20 నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? మీ ఫేస్లో చెమట పడుతుందా? లేవంగానే 1-2 గ్లాసులు మంచినీళ్ళు తాగుతున్నారా? కనీసం రోజు ఒక అరటిపండు తింటున్నారా? అలానే ఒక సిట్రస్ ఫ్రూట్, జామకాయో బత్తాయో ఏదో ఒకటి తింటున్నారా? చింతపండు రసం అవి కాదమ్మా నేను చెప్పేది, చింతపండు తక్కువ వాడాలి. సో ఉదయం లేస్తే మేము భలే ప్యాక్స్ వేసుకుంటాం మేడం, పెరుగు కలుపుకుంటాము, శనగపిండి కలుపుకుంటాము, లేదా ముల్తానీ మిట్టి కలుపుకుంటాం అంటే మీరు పప్పులో కాలేశారు. అవన్నీ మీ స్కిన్ని డ్రై చేస్తాయమ్మా. సో ఎప్పుడైనా తేనె పూసుకున్నారా? అట్లీస్ట్ మిల్క్ పూసుకున్నారా? పెరుగు కాదు, మిల్క్ మీకు చాలా హెల్ప్ చేస్తాయి, న్యాచురల్ వైట్నర్. అన్నిటికంటే ముఖ్యంగా మీ డైట్లో లీఫీ వెజిటబుల్స్ ఉన్నాయా లేదా? ఆకుకూరలమ్మా. ఆకుకూరలు అంటే ఆవిడ దూరంలో ఉంటున్నారు ఇప్పుడు. మీ గట్ హెల్త్ బాగుండాలి, మీ డైట్లో తగినంతగా ఫైబర్ ఉండాలి. పెరుగు తీసుకుంటున్నారా లేదా? తినండి పెరుగుని, స్కిన్కి పుయ్యొద్దు. అలానే మీ తలలో డాండ్రఫ్ లేకుండా చూసుకుంటున్నారా? రోజుకి ఎన్నిసార్లు మొహం కడుగుతున్నారు? మార్నింగ్ ఒక్కసారి మొహం కడుగుతామని చెప్తారు చాలామంది ఇప్పటి రోజుల్లో కూడా. కనీసం మిగతా 2 సార్లు సోప్ పెట్టకపోయినా జస్ట్ వాటర్తో స్ప్లాష్ చేసుకోండి. వాటర్తో అలా అనుకోండి, స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఇవన్నీ చేయాలమ్మా. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నిద్ర ఎంతసేపు పోతున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? పక్కన వాళ్ళని చూసి జలసీతో ఉన్నారా? సో ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉంటున్నారా లేదా? ఇవన్నీ కూడా మీ స్కిన్ కండిషన్ని నిర్దేశిస్తాయి, డిసైడ్ చేస్తాయి. కాబట్టి మంచి ఆహారం తినండి, ప్రశాంతంగా నిద్రపోండి, పిల్లలతో ప్రేమగా ఉండండి, అమ్మా నాన్నలతో ప్రేమగా ఉండండి, అత్తామామగారితో ప్రేమగా ఉండండి, ఇల్లుని స్వర్గంలాగా చూసుకోండి. జాబ్ చేస్తూ ఉన్నా కానీ స్ట్రెస్ తగ్గించుకోండి. 10 వంటలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క కూర చేసినా కానీ రుచిగా చేసుకోండి, ఇంటి భోజనం తినండి. అలానే బయటది తినొద్దు అని చెప్పను, బయటది ఎంజాయ్ చేయండి 2 days, ఎప్పుడు ఎంజాయ్ చేయకండి. మేము ఇవన్నీ చేస్తాము అయినా కానీ మా స్కిన్ బాగుండడం లేదనుకుంటున్నారా? హార్మోన్స్ చెక్ చేసుకోండి. థైరాయిడ్ ఏమన్నా ఉందా మీకు? పీసీఓడి ఏమన్నా ఉందా? టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా? ఇది ఆడవాళ్ళకి. మగవాళ్ళ స్కిన్ ఇంత డ్రై అయిపోదమ్మా. నేను మాట్లాడేదంతా ఆడవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. సో ఇలా చెక్ చేసుకోండి. ఎలా చేసినా మీకు సరిగ్గా ఉండడం లేదా? అయితే కొన్ని ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో డ్రై అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్కి. దానికి మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి, మసాజ్ క్రీమ్స్ దొరుకుతాయి, సీరమ్స్ దొరుకుతాయి ఇలా. సో అవి మీరు షాప్స్కి వెళ్ళారు అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఫ్యాంటైజ్ గురించి అయితే నేనే చెప్పాలి కదా. సో ఫ్యాంటైజ్లో దొరికే కొన్ని ప్రోడక్ట్స్ చెప్తాను మీకు. మెయిన్ ప్రోటీన్స్ బాగా తీసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ డైట్లో రోజుకి కనీసం 30 grams ప్రోటీన్, మినిమం 30 grams, మ్యాక్సిమం 45 to 50 grams ఉండేలా చూసుకోండి. మీరు రోజు పప్పు తినండి, నాన్ వెజ్ తినేవాళ్ళైతే 1-2 eggs తినండి, అప్పుడప్పుడు గుగ్గిళ్ళు కానీ స్ప్రౌట్స్ కానీ తినండి, మీకు సఫిషియెంట్ ప్రోటీన్ వస్తుంది. లేడీస్ అయితే వారానికి 2 సార్లు సోయా ప్రోడక్ట్స్ అది సోయా మిల్క్ కావచ్చు, లేదా సోయా టోఫు కావచ్చు, మీల్ మేకర్ కావచ్చు, ఏవైనా కానీ సోయా ప్రోడక్ట్ తీసుకోండి. గింజలు తినకండి మనకు అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు, కాబట్టి ప్రాసెస్డ్ తీసుకోండి. ఇదైతే నేను చెప్తాను. అంటే నేను ప్రాసెస్డ్ చాలా వరకు వద్దంటాను, కానీ ఇది ఎంత మాత్రం ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మనకు కొన్ని ప్రోడక్ట్స్ అంత ఈజీగా డైజెస్ట్ అవ్వకపోతే తిని ఏంటి లాభం మీరు కదా. ఇకపోతే ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్. ఫస్ట్ సోప్స్ చెప్తాను ధరణి సోప్. ఇది ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ సోప్స్
దీని ప్రైస్ 350. బ్యూటిఫుల్గా ఉంటుంది, మీ స్కిన్ డ్రై అవ్వదు, ఏ సీజన్లో అయినా కానీ వాడచ్చు. అలానే ఆల్మండ్ సోప్ మా, ఇది కూడా కోల్డ్ ప్రాసెస్ సోప్. సో ట్రై చేసి చూడండి, అట్లీస్ట్ ఫేస్ వరకన్నా వాడి చూడండి. ఇవి మీకు 2-3 మంత్స్ వస్తాయమ్మా తీసుకున్నారంటే. తర్వాత ఏంటి అంటే గోల్డ్ సీరం. ఇది నేను ఇప్పటి వరకు 2-3 సార్లు చెప్పినట్టున్నాను కాబట్టి దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. దీని ప్రైస్ 1200 రూపీస్, కానీ మీకు ఇది 3 to 4 months వస్తుందమ్మా. ఓకే, సో ఫుల్ గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయి మీకు. ఇలా షేక్ చేసి వాడండి వాడేటప్పుడు. స్కిన్ లిఫ్టింగ్ సీరం అంటాం అనమాట. ఇది హెచ్ఏ సీరమ్మా ప్లస్ కొల్లాజన్ బూస్టర్. కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్, రెండిటికి పనిచేస్తుంది. ఇది మీరు ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అయినా కానీ పెట్టుకోవచ్చు. ఓకే, దీని ప్రైస్ 900 రూపీస్ మా. హెచ్ఏ సీరం, హైల్డ్రోనిక్ యాసిడ్ సీరం. ఇది నేను డల్గా డీహైడ్రేట్ అయిన వాళ్ళకి ఇస్తాను, ఎట్ ద సేమ్ టైం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, బల్జెస్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, స్కిన్ జారిపోతుండే వాళ్ళకి, స్కిన్ చాలా డ్రైగా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాను. యాంటీ రింకిల్గా కూడా పనిచేస్తుంది. సీరం మీరు మార్నింగ్ స్నానం అయిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. అలానే హెచ్ఏ మాయిశ్చరైజర్, మీరు మామూలు మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు కదా, హైల్డ్రోనిక్ యాసిడ్ హెచ్ఏ అంటే దాంతో చేసిన మాయిశ్చరైజర్ మా. మీకు ఇది 3-4 months వస్తుంది. చూసారు కదా, 250 ml వరకు ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్. దీన్ని చెప్పలేదు కదా, మర్చిపోయాను. హెచ్ఏ సీరం వచ్చేసి 2000 మా. ఇది కూడా మీకు మోర్ దాన్ 3-4 months వస్తుంది. అల్ట్రా ఫేస్ మాయిశ్చరైజర్ మా, ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసింది, ప్లస్ హెచ్ఏ ఉంటుంది, హైడ్రోవాన్స్ ఉంటుంది, ఇలాంటివి బోల్డ్ అని ఉంటాయి. అంటే మీకు ఎక్స్ట్రా మాయిశ్చర్ ఇచ్చేదానికి అనమాట. దీని ప్రైస్ 2400 మా. ఇది కూడా మీకు 3-4 months వస్తుంది. ఓకే, ఇకపోతే కొల్లాజన్ పౌడర్. ఇది మీకు ఫేస్ ప్యాక్ మా, పౌడర్ ఫామ్లో ఉంటుంది. కోకోనట్ వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, పాలతో మిక్స్ చేసుకోవచ్చు, వాటర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదా కమలా పండు జ్యూస్తో మిక్స్ చేసుకోవచ్చు ఆయిలీగా ఉంటే. ఓకేనా, ఇది మీరు ఒక 10 minutes పెట్టుకొని పీల్ ఆఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇవి కొన్ని ప్రోడక్ట్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీకు డ్రై స్కిన్ ఒక 15 to 20 daysలోనే తగ్గిపోతుంది మా, ఫేస్ అండ్ నెక్ మీద. ఏది పెట్టినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టండి. ముఖ్యంగా 40 years దాటిన తర్వాత నెక్ కూడా చాలా మారిపోతుంది, రింకిల్స్ స్టార్ట్ అవుతాయి, ఫోల్డ్స్ స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అవ్వకముందే మీరు స్టార్ట్ చేశారు అంటే ఈ ప్రోడక్ట్స్ వాడడాన్ని, ఆ రింకిల్స్ రావడం తప్పించుకోవచ్చు మా. ప్లస్ డైట్ చెప్పాను కదా, మంచి డైట్. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాంటైజ్కి ఒకసారి రండి అమ్మా, నెల్లూరుకైనా రండి, హైదరాబాద్కైనా రండి. మీకు చాలా మంచి డైట్ సజెస్ట్ చేస్తాను మిమ్మల్ని చూస్తే. అంటే ఫొటోస్ కూడా పంపించవచ్చు, దాన్ని చూసి కూడా సజెస్ట్ చేస్తాను. కానీ నేను మీతో మాట్లాడతాను, మీ ఫుడ్ హ్యాబిట్స్ తెలుస్తుంది, మీ స్కిన్ టైప్ తెలుస్తుంది, ఇంకా చాలా చాలా తెలుస్తాయి నాకు మీ గురించి. సో మీకు ఒక 3-4 monthsలో కంప్లీట్ చేంజ్ వస్తుందా, మీకు మీరు సాటిస్ఫై అవుతారు, ఓ నేను చాలా మారాను అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, మీరు 70 సంవత్సరాలకు వస్తే కూడా అప్పుడు కూడా మీ స్కిన్ బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతుంది మీరు తీసుకునే కేర్ని బట్టి. ఓకేనా, సో అందరూ ట్రీట్మెంట్స్ తీసుకోవాలని అనుకోకండి మా. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అవకాశం ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ట్రీట్మెంట్స్ తీసుకోమంటాను. నా ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ట్రీట్మెంట్స్ తీసుకుంటే అడిషనల్ బెనిఫిట్, తొందరగా రిజల్ట్ వస్తుంది, అంతేకాని ట్రీట్మెంట్స్ మీదనే మేము డిపెండ్ అవ్వము. కాబట్టి ఒకసారి కలవండి, మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఓకేనా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.